ఐకమత్యమైన ఆలుమగలకు వాసి మగని బుద్ధులెల్ల మగువనేతు దాని రక్షణంబే వాని రక్షణంబగు విశ్వదాభిరామ వినురవేమో. భార్యాభర్తలిద్దరూ ఒక్కటే, ఒక్క మాట మీద ఒక్క నీతి మీద ఉండడం చాలా అవసరం. ఆ ఐకమత్యమే ఎంతో రక్షణ. భర్త బుద్ధులు మంచివై భార్య వాటిని అలవర్చుకుంటే అదే ఐకమత్యం వర్ధిల్లుతుంది. ఇంటి తనదు పేరే ఇంటి తనదు పేరే ఎల్లకాలంబును ప్రజలు తలుచున్నట్లు ప్రతిభగాంతే ఇంటికి ప్రతిభక్తి ఎంత నవచ్చును. విశ్వదాభిరామ వినురవేమ. స్త్రీకి రెండు విధాలుగా పేరు ప్రఖ్యాతులు లభిస్తుంది. మొదటిది పతిభక్తి ద్వారా ప్రతిభతా శిరోమణిగా పేరుగాంచుట. రెండోది పుత్ర సంతాన రూపేణ ఏ తల్లి కన్న బిడ్డడో ఎంత వాడైనాడో అని లోకులు చెప్పుకోవడం అందరూ ఎరిగినదే. అనుకూల దాంపత్యమే వీటికి మార్గం. ఓ ప్రజలారా, భార్యాభర్తలిద్దరూ కలిసిమెలిసి జీవించండి. జిహ్వరుచులుగారు జీవించులకు సతియుపతియుగారు సుతులు ధనము హవ్యవహుడు చూడ నందదగోరును. విశ్వదాభిరామ వినురవేమో. అగ్నిదేవుడు అన్నీ తనకే కావాలంటాడు. అది ఇది అనే తేడాయే లేకుండా అలాంటిదే జిహ్వ అనే అగ్ని. దీనికి కూడా నానా రకాల రుచులు కావాలి. ఇక అనుకూల దాంపత్యం నిలిపే భార్యాభర్తలు తగినంత ధనం, చక్కని పుత్ర సంతానం కోరడంలో ఆశ్చర్యం లేదు. తనదు కర్మ చేత తాను లోకములో తనదు కర్మ చేత తాను లోకములోన తనదు తల్లి గర్భములను గుట్టే తనదు కర్మ మరచి తగనివి చేయునా. విశ్వదాభిరామ వినురవేమ. పూర్వజన్మ కర్మల వల్లనే మాతృగర్భములో పడడం జరుగుతుంది. ఎటువంటి స్త్రీ అయినా సంతానాన్ని ఒకే తీరుగా కంటుంది. కోరి కోరి ఏ స్త్రీ అయినా కేవలం మంచి సంతానాన్ని కనాలని నియమం పెట్టుకోదు కదా. అందుకే పుట్టిన సంతానం మంచి చెడు పురాకృత కర్మ వల్లనే నిర్ణయిస్తుంది. పూర్వజన్మ సుకృతమే కార్యములకు నాంది. నేర్చి నడతునన్న నేరమిత వచ్చు మూర్చి నడతునన్న నోపురాదు కూర్చి నడతునన్న కూడంగనీయదు.
విశ్వదాభిరామ వినురవేమ. సత్ప్రవర్తన అలవర్చుకోవాలన్నా, ఓర్పు సహనం వంటి సద్గుణాలు పట్టుబడాలన్నా అవి సహజంగా సిద్ధంగానే పుట్టుకతోనే రావాలి. నేర్చుకోవాలని ఎంత ప్రయత్నించినా రాకపోవడానికి వీటి వెనుక పురాకృత పుణ్య ప్రభావం ఉంటుంది. మన్నుకు పదేసి మంటిలో గోరాడి, మన్నుకు పదేసి మంటిలో గోరాడి, మంటి కుండనంటి మరిగి తిరిగి మన్ను మంటగలియ మరి అందుమోయను. విశ్వదాభిరామ వినురవేమ. ఓ మంటి కుప్పతో దేవుడి శరీరాన్ని సమకూర్చగా భార్య అనే మరో మంటి కుప్పకు అంటి పెట్టుకు తిరిగి పుత్రాదులనే ఇంత మంటికి జన్మనిస్తూ మన్నులో కలిసిపోతున్నాడు ఈ జీవులకు. మమతానుబంధాలేడ నుంచి వచ్చి ఎటుబోవును పరిశీలించి చూడగా ఇదంత మాయని గ్రహించమంటున్నాడు మన వేమన. ఇట్టిదే మరి ఒక పద్యం ఆలకించండి ప్రజలారా. మంటిలోన పుట్టి మంటిలోన పెరిగి మంటిలోని తిరిగి మనుజుడాయి, మన్ను మంటి గలవ మనుజుడే తత్వము. విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి తిరిగి మట్టిలోనే కలిసిపోయే ఈ మనిషి మరణ చక్రంలో ఒక భాగం మాత్రమే. పరిశీలించిన గాని తత్వం తెలియదు. మనసులోన పుట్టి మాయ సంసారము, మనసు విరిగి నేని మాయ తొలగు. మనసు నిల్పనేని మరితానే బ్రహ్మము. విశ్వదాభిరామ వినురవేమ. మనసులో పుట్టిందే ఈ మాయా సంసారం. మనస్సు విరిగితే మాయ సైతం విరిగిపోతుంది. కానీ చిత్తం ఏకాగ్రతతో నిలిపి బ్రహ్మ సాధన చేయు వారికి ఈ జనన మరణ ప్రవాహం అంతరార్థం అవగతం కాగలదు. నరుని బిందువులను నాటి గర్భముగాల్చు, రాతి ఉప్పచేత రసముగాల్చు, బుద్ధి తెలివియున్న భువనము తాల్పదా. విశ్వదాభిరామ వినురవేమ. నరుని యొక్క వీర్యం వల్లనే ఆడది గర్భం ధరిస్తుంది. రాతి ఉప్పుతో పాదరసం తయారవుతుంది. అట్లే బుద్ధి తెలివి గలవాడికి లోకాలను గెలవడం అంత కష్టమేమీ కాదు. కన్నువరుడు జీరి కదియంగనొక్కప్పు నొచ్చయందు పిండము
విశ్వదాభిరామ వినురవేమా. యువతీ యువకుల సంగమ ఫలితంగా సంతానం కలుగుతుంది. ఇది విశేషం కాదు. కానీ ఒకరు ఎక్కువ కులం, మరొకరు తక్కువ కులం ఎలా అవుతున్నారు? కడుపులోన ఘనమైన పిండం ముందు కష్టమెల్ల మొదల రోజే ఇంకనైన బుద్ధి ఏర్పడబుట్టదా వినురవేమా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ జీవి లోపలే ఎరుపు చేత యాతన పడి సుఖం కోసం భూప్రపంచం మీదకొచ్చేయడానికి ఆరాటపడతాడు. భూమి మీద పడ్డాక ఇతర సుఖాల కోసం పరుగులు తీస్తాడు. ఇక ఈ జీవికి బుద్ధి కలిగేదెన్నడు ఎప్పుడు? జననమునకు జనని గర్భములోన మునుపు చేసినట్టి ముష్కరం వెల్ల అనుభవించి ఉనికి ఆచలు విడువరు. విశ్వదాభిరామ వినురవేమా. జీవి తాను పుట్టడానికి ముందే తల్లి గర్భం అనే చెరసాలలో గత జన్మ కర్మఫలం అనుభవించి పూర్తిగా క్రొత్త జన్మ ఎత్తుతున్నాడు. ఏమి మాయో గాని ఈ జన్మలో మళ్లీ కర్మల మంచి చెడు ఆనక ఆశల లంపటంలో ఇరుక్కుంటున్నాడు. ఇంకా అతనికి మోక్షం ఎప్పుడు? ఆకటికి తొలగు ఆచార విధులెల్ల చీకటికి తొలగు చిత్తశుద్ధి వేకటికి తొలగు వెనుకటి బిగువెల్ల విశ్వదాభిరామ వినురవేమా వినురవేమా. ఆకలితో ఉన్నవారికి ఆచారాలతో పని లేదు. చీకటి అనేది అన్ని రకాల మోహపు పాపపు పనులకు ఊతమిస్తుంది. కానీ గర్భధారణ వల్ల స్త్రీకి కన్యసోయగాలన్నీ సడలిపోతాయి. నందనుడు పెరిగి పెద్దల కందరకు విజేయుడైన ఆనందమగు పొందిక చెడి సత్పురుషుల నిందను బడచింతగలుగు నిక్కమువేమా నిక్కమువేమా. పుత్రుడు పెరిగి పెద్దయ్యి అందరికీ విధేయుడుగా ఉంటే ఆనందం కలుగుతుంది. అలా కాకుండా పొందిక లేక మంచివాళ్ల వల్ల నిందలు పడుతూ ఉంటే తల్లిదండ్రులకు మిగిలేది దుఃఖమే. తల్లిదండ్రులందు దారిద్రయుతులందు నమ్మిన నిరుపేద నరులయందు ప్రభులయందు దూన భయభక్తులుంటూ విశ్వదాభిరామ విను
పేద సాధన యందు జాలి దయ కలిగి ఉండాలి. అలాగే ప్రభువుల పట్ల తల్లిదండ్రుల పట్ల భయభక్తులను కలిగి ఉండువాడే ఉత్తముడైన పుత్రుడు అనబడును. తనయుడెవడేని తండ్రి కంటను పేరు తెచ్చునట్టి పెద్దయినా జనకుజీను చేయ సాహసించిన చేటు మూడు నిహపరముల మునసివేమో. తండ్రి కంటే ఎంతో గొప్పవాడే కొడుకు పేరు తెచ్చుకున్నప్పటికీ తండ్రిని తక్కువగా చూడరాదు. అలా చేస్తే ఇహపరాలకు దూరమవుతాడు, నరకము ఖాయం. తండ్రి మాట విని తల్లిని తెగటార్చి, తండ్రి మాట విని తల్లిని తెగటార్చి పరశురాముడేమి ఫలముగనను నిలువ నీడలేక కులగిరి చేరడా విశ్వదాభిరామ వినురవే. కేవలం అనాలోచితంగా తండ్రి ఆజ్ఞను అతిక్రమించకూడదనే ధ్యాసతో తల్లిపై గొడ్డలు వ్రేటు వేసిన పరశురామునికి ఏం మేలు జరిగింది? చివరకు నిల్వ నీడ కూడా కరువై మహేంద్రగిరులు పట్టిపోయాడు కదా. యోచించి చూడగా మెలగాలన్నదే భావం. తనయుడదవెననుచు తాపుచుండు వాడు దుష్టుడైన ఓడుగూర్చు తులువమాండ్రగోడి మెలగనీయగరాదు విశ్వదాభిరామ వినురవేమా. కొడుకు పుడితే మహదానందపడతాడు మానవుడు. అయితే వాడు దుష్టుడిగా మారి దుఃఖపెట్టగల అవకాశాలు లేకపోలేదు. అందువల్లనే కొడుకును చెడు సవాసాలకు లోనుగానీయకుండా సర్వ విధాల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నాడు వేమన. తల్లిదండ్రి చామ తాను ఆలితో గూడి ఇల్లు గట్టుకొన్న ఇంపులన్న కొరత మీది దొంగ కూడదిగిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులు మరణ బాధపడుతున్నా కూడా పట్టించుకోక ఇల్లాలితో సుఖపడువాడు ఉరికై వ్రేలాడ సిద్ధంగా ఉన్న దొంగతో సమానం. తల్లిదండ్రి చావ తనండు తావేటు మగడు చావనాలు పగచుచుండు కార్యవశమే కాని కలుగునా మోహము విశ్వదాభిరామ వినురవేమా. తమ తమ వాళ్లను పోగొట్టుకున్న లోకం కోసం తమ ప్రయోజనాలు దెబ్బతినడం వల్ల కలిగిన ఆక్రోశం ఏడ్చేలా చేస్తుంది. తల్లిదండ్రులు చనిపోతే పుత్రుడు, భర్త మరణిస్తే భార్య తమ అవసరాలు ఎలా గడుస్తాయని ఏడుస్తారే తప్ప
నిజమైన దుఃఖంతో మాత్రం ఏడవరు. దాచిన ధనమునకు తానును కొడుకులు వాచపడుటే కాని వట్టి భ్రమలు భాగ్యహీనునకు ఫలముల లభించునా విశ్వదాభిరామ వినురవీమా. ఎప్పుడో భావితరాలకు ఉపయోగపడాలని పాత్ర వేసి అనగా భూమిలో దాటి ధనం దాచేస్తే మాత్రం ఫలితం ఏమిటి? తనకు గాని తన కొడుకులకు గాని అదృష్ట యోగం లేక అది దక్కడం లేదు కదా. ధన విహీనుడై తండ్రి పుణ్యము చేయు భాగ్యమునను నరుడు పట్టియగును బహుళ ధనము గూర్చు భద్రమార్గంబున నరులకెత్తు కీర్తి బడయువేమో. డబ్బు లేకపోవచ్చుగాక, తండ్రి సంపాదించి ఇవ్వలేకపోవచ్చుగాక, కనీసం అతడు పుణ్యం చేసి ఉంటే అతడి కొడుకు భాగ్యం అబ్బే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అతడు దాన ధర్మాది పుణ్యకార్యాలు చేసి కీర్తి పొందవచ్చు. రుణము పెంచిన రుణి ఏనుగా నొనరించి విడుచు తండ్రి వైరి వీరుడరయు అలవిగాని ఎట్టి యాలుని నటులవు విశ్వదాభిరామ వినురవేమా. అప్పులు బాగా పెంచి తీరా అవి తీర్చలేక కొడుకుని వెట్టి పనికి కుదిర్చే తండ్రి శత్రు వీరుడు వలె కొడుకు కంటికి కనిపించడంతో ఆశ్చర్యమే లేదు. అలాగే తన మాట ఎదురాడు భార్య కూడా శత్రువుతో సమానం. విత్తహీనమైన వేళనందును తల్లి తనయునాలు సుహృదుల నెడివారా ఎల్ల శత్రుల బుధు రెండైన నిజమిది విశ్వదాభిరామ వినురవేమా. ధనం లోపించిన సందర్భాల్లో తల్లి కొడుకులు సన్నిహితులు కట్టుకున్న భార్య అందరూ శత్రువుల్లాగే ప్రవర్తిస్తారు. సార్వకాలీన సత్యమిది. సతికి బతికినైన సంపదే సంపద పుత్ర సంపదయును భూమిని మేను సరసముదిసి బ్రతుకు సంపదే సంపద విశ్వదాభిరామ వినురవేమా. భార్యాభర్తలు అనుకూలమైన దాంపత్య సౌఖ్యాన్ని పొందడం, గుణవంతులైన పుత్ర సంపదను కలిగి ఉండడం, అనుకూలమైన భార్యతో వృద్ధాప్యంలో తోడు నీడవలే జీవించడం, ఇవి ఎంతో అదృష్టవంతులకు గాని ఒసగూడదని సంపదలు ఇవే నిజానికి, అనగా సంపదలకే సంపదలనే భావం. ఇది వేమన యొక్క నిర్ణయం. సుగుణవంతురాలు
సుదతి అయ్యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులప్ప స్వరమేటికయ్య సంసారికి కను స్వర్గమేటికయ్య సంసారికి కను విశ్వదాభిరామ వినురవేమో వినురవేమో. సద్గుణవతి అయిన భార్య, బుద్ధిమంతులైన పిల్లలు ఉంటే సంసారికి అంతకంటే స్వర్గసుఖం మరొకటి ఉండదు. ఇల్లే స్వర్గం అనిపిస్తుంది. భార్యాభర్తల యొక్క కలయికే స్వర్గమైన సంపద ఇల్లాలు. సతిని చూచి చూచి సౌఖ్యం కోరును గతిని కానలేడు కర్మదేవి గతుల సతుల వలన కానంగలేరయ విశ్వదాభిరామ వినురవేమో. మానవుడు స్త్రీలను చూసి సౌఖ్యం లభిస్తున్నది కదా అని ఆనందపడతాడే తప్ప తాను తరించే ముక్తి మార్గాన్ని పొందలేడు. సతుల వల్ల పురుషులకెన్నటికీ ఉత్తమ గతులుండవు.